ఓకే, దీన్ని విశ్లేషిద్దాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. సరిగ్గా చెప్పాలంటే 1336 నుండి 1680 వరకు దక్షిణ భారతదేశాన్ని ఒక కంచుకోటలా కాపాడిన మహాసామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్మ్, అవును, అదే విజయనగర సామ్రాజ్యం. ఉత్తర భారతదేశం వైపు నుండి ముంచుకొస్తున్న దాడుల నుండి మన సంస్కృతిని, కళలను, వ్యాపారాన్ని ఒక కవచంలా ఎలా రక్షించాలో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఈ సమగ్రమైన చర్చ కోసం మన ముందు చాలా ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. ఆనాటి శాసనాలు, మధుర విజయం, ఆముక్తమాల్యద లాంటి అద్భుతమైన సాహిత్య గ్రంథాలు మన దగ్గరున్నాయి. అవును, అంతేకాదు నికోలా కాంటీ, అబ్దుల్ రజాక్, అలాగే పోర్చుగల్ వర్తకుడు డొమింగో ఫేజ్ లాంటి విదేశీయులు రాసుకున్న డైరీల నోట్స్ కూడా ఉన్నాయి కదా. కరెక్ట్. ఇక్కడ ఆకట్టుకునే విషయమేంటంటే, చరిత్రను మనం కేవలం రాజుల పేర్లు, వాళ్లు చేసిన యుద్ధాల జాబితాలా చూడకూడదు. చరిత్రకారులు ఈ ఆధారాలను ఎలా